వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం. హురే అప్ అనగా తెలుగులో అర్థం త్వరగా కానివ్వు. హోల్డ్ ఇట్ ప్రాపర్లీ. ప్రాపర్లీ అనగా తెలుగులో అర్థం సరిగ్గా. హోల్డ్ అనగా పట్టుకోవడం. హోల్డ్ ఇట్ ప్రాపర్లీ అనగా సరిగ్గా పట్టుకో. గో అండ్ ప్లే. ప్లే అనగా తెలుగులో అర్థం ఆడుకోవడం. గో అనగా వెళ్ళడం. గో అండ్ ప్లే అనగా వెళ్ళి ఆడుకో. స్టాండ్ స్ట్రైట్. స్ట్రైట్ అనగా తెలుగులో అర్థం సరిగ్గా. స్టాండ్ అనగా నిలబడడం. స్టాండ్ స్ట్రైట్ అనగా సరిగ్గా నిలబడు. డోంట్ మూవ్. మూవ్ అనగా తెలుగులో అర్థం కదలడం. డోంట్ మూవ్ అనగా కదలకు. డూ ఇట్ రైట్ నౌ. రైట్ నౌ అనగా ఇప్పుడే. డూ ఇట్ రైట్ నౌ అనగా ఇప్పుడే చెయ్యి. లుక్ ఎట్ మీ. లుక్ అనగా తెలుగులో అర్థం చూడడం. మీ అనగా నన్ను. లుక్ ఎట్ మీ అనగా నన్ను చూడు. ట్రై అగైన్. అగైన్ అనగా తెలుగులో అర్థం మళ్ళీ. ట్రై అనగా ప్రయత్నించడం. ట్రై అగైన్ అనగా మళ్ళీ ప్రయత్నించు. డోంట్ బీ లేజీ. లేజీ అనగా తెలుగులో అర్థం బద్ధకం. డోంట్ బీ లేజీ అనగా బద్ధకంగా ఉండకు. క్లీన్ యువర్ షూస్ అనగా షూస్ క్లీన్ చేసుకో. ఐ డోంట్ ఆస్క్ దెమ్. ఆస్క్ అనగా తెలుగులో అర్థం అడగడం. దెమ్ అనగా వాళ్ళని. ఐ డోంట్ ఆస్క్ దెమ్ అనగా వాళ్ళని నేను అడగను. టాక్ టు మీ. టాక్ అనగా తెలుగులో అర్థం మాట్లాడడం. మీ అనగా నాతో. టాక్ టు మీ అనగా నాతో మాట్లాడండి. నథింగ్ డూయింగ్ అనగా తెలుగులో అర్థం అదేం కుదరదు. ఐ డోంట్ థింక్ సో అనగా నేను అలా అనుకోను. హూ ఆస్క్డ్ యూ. ఆస్క్డ్ అనగా తెలుగులో అర్థం అడగడం. హూ అనగా ఎవరు. యూ అనగా మీరు. హూ ఆస్క్డ్ యూ అనగా నిన్ను ఎవరు అడిగారు. డూ యూ ఫీల్ స్లీపీ. స్లీపీ అనగా తెలుగులో అర్థం నిద్రపోవడం. డూ యూ ఫీల్ స్లీపీ అనగా నీకు నిద్ర వస్తుందా. ఇఫ్ యూ డోంట్ మైండ్ అనగా తెలుగులో అర్థం మీకు అభ్యంతరం లేకపోతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం అంటే నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.